పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. 2024 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి 2025 సంవత్సరం మరలా తపస్కాలంను దేవా మేము ఈనాటి నుండి ప్రారంభించబోతున్నాం. కాబట్టి దేవా, ఈ యొక్క తపస్కాలంలో మీరు మాకు తోడుగా ఉండండి. ఈ యొక్క తపస్కాల యాత్రలో 40 దినాలు నీకు ప్రేమ, నీకు కరుణ, నీకు జాలి దేవా మా అందరిపైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ తపస్కాలంలో చేసేటువంటి దానము, ప్రార్థన, ఉపవాసము వీటన్నిటిని కూడా దేవా మీరు దీవించండి. ఇవి చేయటానికి మాలో దేవా నీ యొక్క ప్రోత్సాహాన్ని నింపండి. వీటి ద్వారా మేము అనేక దీవెనలు పొందుకొని నీకు బహు దగ్గరయ్యే భాగ్యం మాకు దయచేయమని, ఈ తపస్కాలం అంతా కూడా మీరు దీవించి ఆశీర్వదింప చేయమని, నీ కృప, నీ యొక్క ఆత్మీయ వెలుగు మా అందరిపైన దయచేసి మేమందరం కూడా ఈ యొక్క తపస్కాలంలో మంచి మనసుతో జీవించే భాగ్యాన్ని దయచేయమని, నాడు చేయబోతున్న నీకు చిన్న దేవ ప్రసంగాన్ని మీరు దీవించి ఆశీర్వదింప చేయమని, అనేక మంది ఈ యొక్క బిడ్డలు ఈ యొక్క వాక్యం ద్వారా నీ యొక్క మేలును పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, వినగలగటమే కాదు దాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని జీవించడానికి నీ కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, 5వ తేదీ మార్చి నెల 2025 సంవత్సరం. ఈ రోజున మనకు తిరుసభ విభూది బుధవారము లేదా భస్మ బుధవారాన్ని కొనియాడుతూ ఉన్నది. ఈనాడు మనము ధ్యానించేటువంటి అంశం ఏమిటంటే దానము, ప్రార్థన, ఉపవాసం. ఈ 3 కలిగి జీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు సెలవిస్తున్నారు. ఈ రోజే కాదు, ఈ 40 దినాలు కూడా ఈ విధంగా జీవిస్తే దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం పొందుకుంటామని మనకి ఈనాడు 2వ పట్టణంలో మనం వింటాం. అయితే ఈనాడు దానము, ప్రార్థన, ఉపవాసం వీటి గురించి క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క కథను మనము ధ్యానం చేసి మనము వాక్య భాగంలోకి వెళదాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది దానము చేయమని. 1985 సంవత్సరం మదర్ తెరీసా గారికి ప్రెసిడెన్షియల్ ఫ్రీడమ్ అనేటువంటి ఒక మెడల్ను ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఆమె చేసినటువంటి దాన గుణానికి, పేదలను ఆదుకోవటంలో కానీ, ఆమెకున్నటువంటి మంచి మనసుకు గాను 1985 సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఫ్రీడమ్ అనేటువంటి ఒక మెడల్ను ఆమెకు బహుకరించారు. ఆ బహుకరించేటువంటి వ్యక్తి ఎవరంటే అప్పటిలో ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ గారు రొనాల్డ్ రీగన్. ఈయన ఆమెకు మెడలో ఆ యొక్క బహుమతిని అందజేస్తూ ఆయన ఒక మాట అన్నాడంట. క్యాజువల్ సరదాగా అంటారు కదా, అట్లా ఒక మాట అన్నాడంట. ఏమని? ఈ యొక్క బహుమతిని ఈమె మరలా ఇండియా తీసుకుపోయి దీన్ని కరిగించి డబ్బు చేసుకొని ఇదంతా కూడా మరలా పేదలకే ఆమె అందజేస్తుంది అని అన్నాడట. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానం అనేటువంటిది చాలా మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి చేరుస్తుంది. ఆమె ఎంత పెట్టిందో, ఏం చేసిందో, కానీ అందరూ కూడా మదర్ తెరీసా గారిని ఈమె మంచి బిడ్డ, పేదలను ఆదుకుంటుంది, తనకున్నటువంటి వాడిని సర్వస్వం కూడా దానం చేసి జీవిస్తుందని చెప్పి అందులో గొప్ప పేరు సంపాదించుకుంది మదర్ తెరీసా గారు. ఆ తర్వాత అప్పట్లోనే దాతల్లోకెల్లా మహాదాత, చాలామంది దాతలు ఉన్నారు, దాతల్లోకెల్లా మహాదాత ఎవరే అంటే వారెన్ బఫెట్ అనేటువంటి ఆయన. ఈయన పేరు చాలా ప్రఖ్యాత చెందిందనమాట. దాతల్లోకెల్లా మహాదాత. ఈయన ఏం చేశాడంటే తనకున్నటువంటి ఆస్తిపాస్తుల్లో 85% పేదలకు ఆయన
పనిచేశాడట. పేదలకు అభాగ్యులకి తన యొక్క ఆస్తిలో 85% అందరికి పంచాడట. 85% అంటే తన ఆస్తిలో ఎంత వచ్చిందంటే సుమారుగా 1,70,000 కోట్లు. అది మొత్తం కూడా తన కుమారుడికి కొంత ఉంచారు, మొత్తం కూడా ఆయన పేదలకు దానం చేశాడట. దాతల్లోకెల్లా మహాదాత అని ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఆ విధంగా మన యొక్క జీవితాలు ఉండాలి. దానం చేసే విధానంలో మనము కూడా చాలాసార్లు దానం చేస్తూ ఉంటాం. పేదలకు, ఆ తర్వాత అభాగ్యులకు, లేకపోతే దేవాలయానికి, వాటికి అన్నిటికి కూడా మనం దానం చేస్తూ ఉన్నాం. మనము కూడా మంచి మనసుతోటి మన యొక్క దాన విధానం అనేది ఉండాలి. నేను చిన్నప్పుడు చూశాను, మా గ్రామాల్లో ఎట్లా ఉంటుందంటే, ఒక ఫ్యాన్ ఇచ్చారనుకోండి దేవాలయానికి, దానికి ఎన్ని రెక్కలు ఉంటాయి? 3 రెక్కలు ఉంటాయి. 3 రెక్కల మీద పేర్లు, పలానా జోసఫ్, తర్వాత డేట్, 3 రెక్కల మీద 3 పేర్లు. బీరువా ఇచ్చారనుకోండి, 2 డోర్లకి పేర్లు. ఏదైనా స్వరూపాలు ఇచ్చారనుకోండి, గుహ కట్టించారనుకోండి, దానికి పేర్లు. ఈ విధంగా మన యొక్క దాన ధర్మాలు ఉంటాయి. మనం దాన ధర్మాలు చేసినప్పుడు, ఏదైనా చేసినారనుకోండి, ఏదైనా పండగ జరుగుతున్నప్పుడు, మన యొక్క దానాలు చేసినప్పుడు ఆ పేరు పొరపాటును మిస్ అయింది అనుకోండి, విచారణ గురువు పొరపాటున వాళ్ళ పేరు చదవలేదు అనుకోండి, దానికి గందరగోళం చేస్తూ ఉంటాం. కాబట్టి మన యొక్క దాన ధర్మము ఎలా ఉండాలంటే, కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా తెలియకుండా అన్నట్లుగా ఉండాలి. తర్వాత ఈరోజు వాక్యంలో మనం వింటాం ఏమిటంటే, దానము చేసినటువంటి సమయంలో మనం ఇలాంటి పేర్లు ప్రఖ్యాతలు తెచ్చుకుంటే దానికి ప్రతిఫలం అప్పుడే వస్తుందట. పలానా వ్యక్తి దానం చేశాడు అని చెప్పి మనం చెప్పించుకున్నప్పుడు ఏంటంటే ప్రతిఫలం ఆ రోజే వచ్చేసింది, ఇక అయిపోయింది. కానీ చెప్పుకోకుండా ఉంటే ఆ దీవెన అనేది ఏదో ఒక రోజున నీ యొక్క ఆపత్కాలంలో అది పనికొస్తుంది, అవసరతకు వస్తుంది అన్నమాట. కాబట్టి అలా మనము దానం చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, తోబితు గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో, దానము మేము మృత్యువు నుండి కాపాడుతుంది అంటాడు. కాబట్టి దానం మనల మృత్యు నుంచి కాపాడుతుంది. సిరాకు గ్రంథము 35వ అధ్యాయం 2వ వచనంలో, పేదలకు దానము చేయుట సమస్త బలి అర్పించడం వంటిది, స్తుతి బలి అర్పించడం వంటిది అని ఆయన చెప్తున్నాడు. మనము దానం చేసినప్పుడు ఒక బలిని మనము అర్పించినట్లట. కాబట్టి అలా మన యొక్క జీవితాలు ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. ఇక రెండవది ప్రార్థన. ప్రార్థన మనము ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయాలో మనము ఈనాడు సువిశేషంలో కూడా చదువుకుని ఉన్నాం. రహస్యంగా ప్రార్థన చేయాలి అనేటువంటి మాట. కాబట్టి 1857వ సంవత్సరంలో అమెరికాలో అమెరికా దేశం కోసం ప్రార్థించమని ఒక చిన్న పుకారు వచ్చేసింది. దేశం కోసం ప్రార్థించాలని. ఇక అందరూ కూడా దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రార్థన 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 ప్రార్థన. ఏ వీధిలో చూసినా, ఏ మూలలో చూసినా, ఏ ఇంట్లో చూసినా ప్రార్థనలు ప్రార్థనలు ప్రార్థనలు, దేశం కోసం ప్రార్థనలు. చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. అయితే కొంతమంది ఏం చేశారంటే, ఏమిటి ఈ ప్రార్థనలు? దేశం కోసం చేస్తున్నారు కరెక్టే, ఎవరు చేస్తున్నారు? ఎవరు దీనికి కారణం? ఎవరు? ఏ వ్యక్తి? ఇది ఎక్కడి నుంచి ఈ ప్రార్థన అనేది ప్రారంభమైంది, దేని గురించి ప్రారంభమైంది అని కనుక్కోవడానికని వెతికారట. వెతికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దగ్గర, చివరికి ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఈయనే ప్రార్థనను ఇట్లా చేయించిందని. అప్పుడు ఆయన ఉదయం ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తాడట. ఇక అప్పటి నుంచి కూడా మరలా సాయంత్రం వరకు ప్రార్థనే ప్రార్థన. తన యొక్క హృదయాన్ని కుమ్మరించి దేశం కోసం, అమెరికా దేశం కోసం ఆయన ప్రార్థించేవాడట. ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఆ దేశాన్ని రక్షించాడు. వాళ్ళలో 3 ఉన్నారు. వాళ్ళు ఎవరంటే జాన్ వెస్లీ, జాన్ హెడ్, జాన్ నాక్స్. ఈ 3 కూడా దేశం కోసం ప్రార్థన చేశారు. కనిపెట్టారు, ఒక ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే మంచిది దేశం కోసం అని. కాబట్టి దేశమంతా కూడా ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎవరు అనేటువంటిది ఎవరు కూడా అర్థం కాల. చివరికి పలానా వ్యక్తి అని అర్థమైంది. కాబట్టి రహస్యంగా మనము ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. మన ప్రార్థన ఎలా ఉంటుంది? మనము ఎలా ప్రార్థన చేస్తాం అని అంటే, ఒకరోజు ప్రతి ఆదివారము ఒక ఫాదర్ గారు దేవాలయానికి వస్తాడు, పూజ పెడతాడు. ఆ దేవాలయం పక్కనే ఒక మరియమ్మ గారి ఇల్లు ఉంది. ఆమె ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూనే ఉంటుంది.
ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఫాదర్ గారు రాగానే పూజలో పాల్గొంటుంది. పూజ అయిపోగానే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఫాదర్ గారు ఒకసారి గమనించారు, ఏమని, నేను ఒకసారి పలకరించాలి చూద్దామని చెప్పేసానంటే ఆమె ఎప్పుడు వెళ్ళినా సరే ప్రార్థనలోనే ఉంటుంది. అప్పుడు ఒకసారి మాట్లాడాలని ఆ ఇంటికి వెళ్తే వాళ్ళ అబ్బాయి ప్రార్థన మధ్యలో, మా అమ్మగారు ఎవరితో మాట్లాడదండి అని చెప్పేసి అని అన్నాడట. సరేనని చెప్పి ఈసారి కలుద్దాము అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉన్నాడట. ఏంటి ఈమె చాలా ప్రార్థనా పర్రాల్లాగా ఉంది అని చెప్పేసి ఒకరోజు ఆయన సడన్గా అనుకోని విధంగా ఒకరోజు ఆ ఇంటికి వచ్చి తలుపు తట్టాడట. తలుపు తట్టి మరియమ్మ గారు అని చెప్పి అనగానే ఆమె తలుపు తీసి లోపలికి వచ్చాడట. లోపలికి రాగానే ఆమె మంచి సినిమా చూస్తుంది. మంచి సినిమాలో లాస్ట్ సీన్లో ఏముంటుంది, హీరోని విలన్ని కొట్టడం. అలా హీరో కొడుతూ ఉంటే కొట్టు 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 అని చెప్పేసి ఆమె వంత పలుకుతుందంట. ఏంది ఏమా ప్రార్థన బుర్రాల్లాగా ఉంది, ఎప్పుడు చూసినా ప్రార్థన ఉంటుంది, ఏమిది ఈ రకంగా ఇది చూస్తుందని చెప్పేసి అనుకున్నాడట. ఆమె అయితే ఆపకుండా కొట్టు నాయాలి కొట్టు అని చెప్పేసి అని అంటుందట. వెంటనే ఫాదర్ గారు మరియమ్మా అని కేకంగలే, ఫాదర్ గారు స్తోత్రం స్వామి, వాడేదో మా ఓడు పెట్టాడు టీవీ, నాకు అసలు టీవీ స్విచ్ ఎక్కడుందో కూడా తెలియదు, ఆ టీవీ ఎట్ట పెట్టాలో కూడా నాకు తెలియదు అని చెప్పేసి అని అందట. కారణం ఏంటంటే ఆమె ఫాదర్ గారు ఎప్పుడైతే పూజకు వస్తాడో బుల్లెట్ వేసుకుని డుగుడు బుల్లెట్ వేసుకుని వస్తూ ఉంటాడో ఆ సౌండ్ ఈమె కనపడుతుంది. వెంటనే తలుపులు వేసేసి ఆ ప్రార్థన చేయటం మొదలుపెట్టి బుల్లెట్ సౌండ్ విని ఆ రోజు ఏంటంటే సడన్గా కావాలని ఆయన ఊరి అవతల పెట్టి నడుచుకుంటూ వచ్చాడట ఆమెను చూద్దామని. కాబట్టి అప్పుడు ఆమె ప్రార్థనా జీవితం బయటపడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన మనకి అవసరం లేదు. రహస్యంగా ఉన్న భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి, కానీ వీధి మలుపుల్లో డాంబికం కోసం మనము ప్రార్థన చేయకూడదు అని అంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయం చదువుకోండి, అక్కడ చాలా మంచి మాటలు మనకు కనపడతాయి. అబ్రహాము బాగా ముసలివాడైపోయిన తర్వాత ఇసాకుకి వివాహం చేయాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే నౌకర్లో పెద్ద నౌకర్ని పిలిచి, ఇదిగో మా దేశం నుండి ఎవరన్నా ఒక అమ్మాయిని నీవు ఇసాకుకి పెళ్లి చెయ్యి అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు, నాయన ఈ అమ్మాయిని నేను ఎక్కడ వెతకగలను, ఎలా దొరుకుతుంది, సాధ్యమవుతుందా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసుకున్నాడటండి. దేవుణ్ణి ప్రార్థన చేశాడు. మా దేశం వెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని నువ్వు మాట్లాడి ఆ అబ్బాయికి వివాహం చేయని చెప్పినప్పుడు ఆ దేశం వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన ముగించాడో లేదో బైబిల్ చదువుకోండి. ప్రార్థన ముగించాడో లేదో వెంటనే రెబెకా ఆమె కంట్లో పడ్డది. ఆ రెబెకా ఆమెను అప్పుడు తీసుకొచ్చి ఆమెను ఇస్సాకు ఇచ్చి పెళ్లి చేసినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. ఎందుకంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రార్థనలో మనం ఆ విధంగా ప్రార్థన చేయగలగా. సొలొమోను గారు కూడా ప్రార్థన చేస్తున్నారు. సొలొమోను జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో, నేను ప్రార్థన చేయగానే ఆయన నాకు వివేకం నొసగను. చూడండి, నేను ప్రార్థన చేయగానే ఆయన నాకు వివేకం నొసగను, నేను మనవి చేయగానే జ్ఞానాత్మ నా మీదికి దిగి వచ్చెను అని ఆయన చెబుతున్నాడు. కాబట్టి ప్రార్థనలో అంత పవర్ ఉంది, అంత శక్తి ఉంది. కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన ఎలా చేస్తున్నాం అనేటువంటిది మనకు ముఖ్యంగా ఉండాలన్నమాట. ఇక మూడోది చూసినట్లయితే ఉపవాసము మన జీవితంలో ఎలా చేస్తున్నాం, ఎలా ఉంటే మంచిది. ఒకరోజు ఒక వేట చేసే అతను పావురాల కోసం ఒక వల వేసాడంట. మొత్తం పావురాలకి గింజలు వేసాడు. అక్కడ దాని కింద వల ఉంది. అన్ని పావురాల గింజల కోసము వాలాయి. దాదాపు చాలా చాలా పావురాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎన్ని గింజలు తింటున్నప్పుడు సడన్గా ఆయన ఆ వల లాగాడు. మొత్తం పావురాలు అందులో చిక్కుకున్నాయి. ఆ తర్వాత ఆయన మొత్తాన్ని హ్యాపీగా సంతోషంగా ఇంటికి తీసుకొని వచ్చి వాటికి కొంచెం గింజలేసి మేపుతూ అవకాశం వచ్చినప్పుడు మార్కెట్కి తీసుకెళ్ళి అవి అమ్ముతూ ఉన్నాడు. ఒక్కొక్కటి రెండు జతలుగా అమ్ముతూ ఉన్నప్పుడు అందులో ఒక పావురం ఉంది. దేవుడా, ఏమిటి నాకు ఈ పరిస్థితి, ఎట్లయినా సరే నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఎలా అని చెప్పేసి దేవుని ప్రార్థించుకున్నప్పుడు ఆ నేసేటువంటి గింజలు కానీ నీరు కానీ ఆమె అది ఏమి కూడా ముట్టలేదు, తాగలేదు, తినలేదు. కొన్ని రోజులు అట్లా ఉండబట్టి అది కొంచెము బక్క
బక్కచిక్కిపోయిన తర్వాత ఆ వలలో నుంచి అది ఈజీగా ఎగిరిపోయి హ్యాపీగా సంతోషంగా జీవించగలిగింది. ఉపవాసం చేయటం వలన దానికి ఒక విశాలమైనటువంటి మరల ఆ వల నుంచి తప్పించుకొని విశాలంగా జీవించడం ప్రారంభించింది. కాబట్టి మనము కూడా కొన్ని ఒక పని సాధించాలంటే మనము ఉపవాసం చేయాలి. కొన్ని సాధించాలనుకుంటే ప్రార్థన అనేది చేయాలి. అలా చేసినప్పుడు దేవుని యొక్క ఆశీస్సులు మనకు వస్తాయి. దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో శిష్యులు ఒక పిశాచం పట్టిన వ్యక్తిని తీసుకుని వచ్చారు శిష్యుల దగ్గరికి. వాళ్ళు ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయారు. ఆ పిశాచాన్ని వదిలించలేకపోయారు. ఆ తర్వాత క్రీస్తు ప్రభు వారు వచ్చి ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఎందుకు మేము చేయలేకపోయాము ఈ పని? ఎందుకు మేము ఈ పని చేయలేకపోయాం? మీ వల్లే సాధ్యమైంది, మా వల్ల ఎందుకు కాలేదు అంటే ఆయన అంటున్నాడు, ఇట్టి దానిని ప్రార్థనతోనూ ఉపవాసముతో తప్ప మరి ఏ విధముగానైనా వెడలగొట్ట సాధ్యం కాదు అని అంటున్నాడు. ఉపవాసం చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాలు మనము చూడగలుగుతాం. లేకపోతే ఎట్టబడితే అలా చేస్తే దేవుని యొక్క కార్యాలు జరగవు. ఇంకా చూసినట్లయితే లూకా శుభవార్త 2వ అధ్యాయం 37వ వచనంలో అన్నమ్మ అనేటువంటి ఒక ప్రవక్తి, ఆమె వివాహమైన తర్వాత 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసింది. తర్వాత ఆమె 84 సంవత్సరాలుగా ఆమె దేవాలయంలో నుండి ఉపవాసముతో ప్రార్థనతో తన జీవితాన్ని గడిపింది. తద్వారా ఏమైంది? బాలయేసును చూసేటువంటి దర్శనం, బాలయేసును చూసేటువంటి భాగ్యం ఆమెకు కలిగింది. దేని వలన? ఈ ఉపవాసము ప్రార్థన చేయటం వలన. కాబట్టి మన జీవితంలో మనము ఇలా ఉపవాసము ప్రార్థన ఉండి మన యొక్క కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చాలా అద్భుతాలు జరుగుతాయి, చాలా మేలు జరుగుతాయి. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రత్యేకంగా ఈ దానము, ప్రార్థన, ఉపవాసం గురించి ప్రత్యేకమైనటువంటి ప్రసంగాలు సాధ్యమైతే చెప్తూ ఉంటాము. కాబట్టి ఈ 3 కలిపి చెప్పడానికి కొద్దిగా క్లుప్తంగా చెబుతున్నాను. కాబట్టి విడివిడిగా చెప్పినప్పుడు ఇంకా చాలా సమయం అవుతుంది. కాబట్టి గమనించండి, ఈ రోజున ఈ యొక్క బుధవారం, విభూది బుధవారం రోజున మనము దానము, ప్రార్థన, ఉపవాసం కలిగి జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా వస్తాయని మనకి ఈనాటి పట్టణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ విధంగా జీవించడానికి, ఆ విధంగా మన యొక్క జీవితంలో ప్రయాసపడటానికి మనము ప్రార్థన చేద్దాం. మొట్టమొదటి పట్టణంలో కూడా ఉపవాసం గురించి ఉంది, ప్రార్థనతో జీవించాలని, పశ్చాత్తాపం కలిగి జీవించాలని ఉంది. అదేవిధంగా 2వ పట్టణంలో కూడా ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ 40 దినాలు కూడా మనం దేవుని కోసం ప్రార్థన చేద్దాం. దేవునికి దగ్గరగా ఉండి, ఉపవాసం అంటే దగ్గరగా ఉండటం అని, దేవునికి దగ్గరగా ఉండి నివాసం చేయటం అని. కాబట్టి మనం దేవునికి దగ్గరగా ఉండి, సమీపంగా ఉండి మనం ప్రార్థన చేద్దాం. చాలా మంది అంటారు, ఇదిగో ఈ రోమన్ క్రైస్తవులు, క్యాథలిక్స్ ఈ 40 దినాలే ప్రార్థన చేస్తారు, తర్వాత మరలా చేయరు అని చెప్పేసి అంటారు. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. నిత్యం కూడా ప్రార్థన చేద్దాం. నిత్యం కూడా దేవుని ప్రార్థించుదాం. దేవుని యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాము. దేవునికి ఆదర్శంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.